ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్కి రిలేటెడ్ మీకు యూజ్ అయ్యే కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఫస్ట్‌కి వచ్చేసి మనలో చాలా మందికి రకరకాల కంపెనీల నుంచి స్పామ్ మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. మనం వాటిని డిలీట్ చేస్తూ ఉంటాం, మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో అటువంటి మెసేజ్‌లు మీకు రావద్దు అని అంటే మీకు వచ్చిన వాట్సాప్ చాట్‌కి స్టాప్ అని చెప్పేసి మెసేజ్ సెండ్ చేయండి. ఇక నుంచి ఆ స్పామ్ మెసేజ్‌లు మీకు రావు. దీంతో పాటు మనలో చాలా మందికి అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజ్‌లు వస్తూ ఉంటాయి కదా! అలా మీకు అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ రావద్దు అని అంటే మీరు దీనికోసం వాట్సాప్ సెట్టింగ్స్‌లో ప్రైవసీలో అడ్వాన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో బ్లాక్ అన్నోన్ నెంబర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఇక నుంచి మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజ్‌లు రావు. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి వాట్సాప్‌లో చాలా మంది వాళ్ళ డీపీ పెట్టుకోవడానికి మొహమాట పడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఏ ఇమేజ్‌ని కూడా ఒక డీపీ లాగా పెట్టేసుకోవచ్చు. దానికోసం మీరు వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌లోకి వెళ్ళిన తర్వాత పైన పెన్సిల్ సింబల్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసేసి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. అంటే మీకు ఎటువంటి ఏ ఇమేజ్ కావాలో ఆ ప్రాంప్ట్ ఇచ్చేసి దానికి తగ్గట్టు మీకు ఒక ఏ ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి వాట్సాప్‌లో చాలా మంది గ్రూప్ వీడియో కాలింగ్ చేస్తూ ఉంటారు. అయితే దాంట్లో మనకు నచ్చిన మెంబర్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని యాడ్ చేయకుండా అదే గ్రూప్‌లో వీడియో కాల్ చేయొచ్చు. దానికోసం మీరు ఆ గ్రూప్‌ని ఓపెన్ చేసిన తర్వాత వీడియో కాల్ బటన్ ఉంటుంది సార్, అందులో సెలెక్ట్ పీపుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసేసి మీకు ఎవరెవరైతే కావాలో వాళ్ళనే యాడ్ చేసుకొని వీడియో కాల్ చేయొచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో ఇవే ట్రిక్స్ కాకుండా ఇంకా చాలా ట్రిక్స్ నాకు తెలుసు. మరి వాటి గురించి మీకు తెలియాలి అని అంటే ఫాలో చేయండి. వీడియోని సాధ్యమైనంత షేర్ చేయండి. థ్యాంక్ యూ.